అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ రాశి బుట్ట హ్యాండ్స్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి? అండ్ టేప్ లేకుండా ఆది బ్లౌజ్‌తోనే మెజర్‌మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి? అండ్ ప్రిల్స్ కూడా నీట్‌గా రావడానికి కొన్ని యూస్‌ఫుల్ ట్రిక్స్ కూడా చూసేద్దాం. సో ముందుగా హ్యాండ్‌కి కావాల్సిన లెంత్ మెజర్‌మెంట్స్ తీసుకుందాం. సో ఇక్కడ నేను హెమ్మింగ్ చేస్తాను కాబట్టి 2 ఇంచెస్ స్టార్టింగ్‌లో ఎక్స్ట్రాగా ఇక్కడ ఇది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి మీకు నచ్చిన మెజర్‌మెంట్స్ తీసుకో. ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్న పాయింట్ నుంచి బాటమ్ వైపు ఎంత ఉంది లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ స్టిచ్చింగ్ వరకు పాయింట్ తీసుకొని అక్కడ ఎక్స్ట్రాగా ఒక పావించు తీసుకో. ఇక్కడ మెజర్‌మెంట్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకున్నాను. పైనుంచి ఇదే విధంగా కింది వైపు కూడా ఎగ్జాక్ట్‌గా మార్కింగ్ అనేది తీసుకున్నాను. అక్కడి నుంచి మార్కింగ్ దగ్గర నుంచి ఒక పావించు ఎక్స్ట్రాగా మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసుకున్నాను. ఇది యాక్చువల్ లెంత్ అన్నమాట. నార్మల్‌గా షార్ట్ హ్యాండ్ అనేది ప్రిల్స్ లేకుండా ఎంత సైజ్ అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే తీసుకున్నాను. ఇంకా నేను ప్రిల్స్ కోసం మాత్రం ఎక్స్ట్రాగా తీసుకోలేదు. అది ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది మీకు నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు నార్మల్‌గా షార్ట్ హ్యాండ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బాటమ్ నుంచి పైనుంచి ఒక 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక్కడ షార్ట్ హ్యాండ్ కాబట్టి 2 ఇంచెస్ సరిపోతుంది. అటునుంచి ఎక్స్ట్రాగా మళ్ళీ కింది వైపు 2 ఇంచెస్, ఇటు సైడ్కి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ హ్యాండ్ షేప్ తీసుకోవడం కోసం ఇక్కడ కరెక్ట్గా హ్యాండ్ని సెంటర్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు సెంటర్గా మలిచేసుకొని ఎక్కడైతే పాయింట్ వస్తుందో అక్కడ మార్కింగ్ అనేది చేసుకొని షేప్ ఎక్కడి వరకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ అయ్యే వారి కోసం ఇది చాలా యూస్ఫుల్ టిప్ అన్నమాట. బ్లౌజ్ హ్యాండ్ని కరెక్ట్గా సెంటర్లోకి మధ్యలోకి మలిచినప్పుడు ఎక్కడైతే పాయింట్ వస్తుందో అక్కడ వరకు ఎండ్ చేస్తూ ఈ విధంగా షేప్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా తీయండి. చాలా పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. ఎక్కడి వరకైతే స్టిచ్చింగ్ పాయింట్ ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకున్నాను. మనం స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు ఆ మార్కింగ్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ బ్లౌజ్ పెట్టి కొలత తీసుకోకుండా ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉంది అనేది చూసుకొని అక్కడ నుంచి ఇక్కడికి షేప్ అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. సో ఇలా ముందుగానే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా మూవ్ ఆన్ అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రాగా పాయింట్ తీసుకున్నాను కదా, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా పావించి తీసుకున్నాను కదా, ఆ పాయింట్ నుంచి కట్ చేశాను. ఈ విధంగా షేప్ అనేది ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఒక కటింగ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక కటింగ్ అనేది పెట్టుకోవడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అనేది లేకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. స్టిచ్చింగ్ టైంలో ఇక్కడ హ్యాండ్ సెంటర్కి ఈ విధంగా ఒక కటింగ్ పెట్టుకోండి. ఇక్కడ ప్రిల్స్ ఎంతవరకు పెట్టుకోవాలనేది మన ఇష్టం. ఇక్కడ నేను 3 ఇంచెస్ అనేది తీసుకున్నాను కాబట్టి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాను. సో మీరు 3 ఇంచెస్ తీసుకుంటే 3 ఇంచెస్ కటింగ్ అనేది పెట్టుకోండి. 2 ఇంచెస్ తీసుకుంటే 2 ఇంచెస్ కటింగ్ పెట్టుకోండి. లేదా నేను 3 ఇంచెస్ తీసుకున్నాను అనుకుంటే 3 ఇంచెస్ కటింగ్ అనేది పెట్టుకోండి. ఎంత తీసుకుంటే అంత కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అటువైపు హ్యాండ్కి అటువైపు ఇటువైపు ఒక 1 ఇంచు, మనం నార్మల్ హ్యాండ్స్కి అయితే అటువైపు ఇటువైపు 1 ఇంచు మార్కింగ్ అనేది చేసుకొని 1 ఇంచు నుంచి మనం షేప్ అనేది ఈ విధంగా లోచంక కోసం షేప్ అనేది తీసుకుంటామన్నమాట. లోచంక తీసుకుంటాము. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఇది ప్రిల్స్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ అలా వర్కౌట్ అవ్వదు. ఇక్కడ మనం ప్రిల్స్ ఎక్కడి వరకు అయితే వస్తాయో మనం కటింగ్ చేసుకుంటాం కదా, 3 ఇంచెస్కి ఇలా కిందికి కటింగ్ అనేది పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి ఆర్మ్ లూజ్ కోసం కటింగ్ పెట్టుకున్నాను కదా, ఇక్కడి వరకు ఈ విధంగా లోచంక కోసం ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నార్మల్ హ్యాండ్స్కి వేరు,
ఈ విధంగా ప్రిల్స్ హ్యాండ్స్కి వేరు. చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట ప్రిల్స్ హ్యాండ్స్కి అసలు లో చంక అనేది తీయచ్చా లేదా అని చెప్పేసి. ఖచ్చితంగా తీయాలండి. తీస్తేనే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ప్రిల్స్ కూడా చాలా బాగా నీట్గా కనిపిస్తాయి. సో ఇంతే అండి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొత్త వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.